హాయ్ గైస్, నేను మీ ప్రతాన్. బాగున్నారా? మా అమ్మ టమాటో రైస్ చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది రండి చూద్దాం. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకొని వేయించుకోవాలి. టమాటా ఇక్కడ ఉన్నాయి, కట్ చేసుకుంటున్నాను. సింపుల్ గా కార్లు కట్ చేసుకోవచ్చు గైస్. మధ్య మధ్యన ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సరిపోయినప్పుడు వేసుకుంటే వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెంసేపు వేయించుకోవాలి. వేయించుకున్నాక కట్ చేసి ఉంచిన టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు, ఇంకా టమాటా మగ్గిన వరకు, అదే మగ్గిన వరకు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం రైస్, మసాలా, కొంచెం గరం మసాలా సరిపోయినంత. ఇప్పుడు అన్ని మసాలాలు వేసాక కొంచెం కలిపేసుకోవాలి. కలుపుకుంటే అడుగు అంతదు. ఇప్పుడు కొంచెం సేపు టమాటాలని మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గినలోపు బియ్యం కడిగేసి ఉంచుకుందాం ఫ్రెండ్స్. టమాటాలు బాగా మగ్గాయి. టమాటాలు బాగా మగ్గిపోయాయి గైస్. ఎప్పుడు నీళ్ళు వేసుకోండి. ఇలా నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం వేసేసుకుందాం. బియ్యం వేసాక ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకుంటే బాగా ఉడుకుతుంది. గైస్ ఒకసారి మూత తీసి చూసుకుందాం గైస్. ఇలాగ ఇది ప్రస్తుతానికి టమాటా రైస్. ఇంకొంచెం నీరు ఉన్నాయి. నీరు ఇంకిపోయాక టమాటా రైస్ రెడీ అయిపోయింది. నీరు ఉడికిపోవాలి గైస్. టేస్టీ టేస్టీ టమాటా రైస్ రెడీ. ఇప్పుడు తినేద్దాం పదండి. గైస్, మా అమ్మ టమాటో రైస్ చేసింది చూడండి. చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు చేసుకోవచ్చు. మా అమ్మకి ఫాలో చేసి. బాయ్ గైస్, మళ్ళీ షార్ట్తో ముందుకు వస్తాను.